అలా కాయ్ వచ్చేసా. మూతేంటమ్మా అలా పెట్టా? నేను బొంగమూత పెట్టాను, నీతో మాట్లాడను. నీ మూత ఆల్రెడీ వంకరగానే ఉంటది కదా, మళ్ళీ ఎందుకు అలా పెట్టావు అని. అయ్యో ఏంటి బంగారం ఏమైంది? మన లవ్ సక్సెస్ కాదు, నువ్వు నన్ను మర్చిపో. చచ్చిపోమంటావా? అలా నాకు బాబిగాడు ఇక్కడ మ్యాటర్ అంటే చెప్పు, ఎవరిని వేసేయాలో చెప్పు. నీ మూతి పక్కకి తిరిగేలోపు ఆయన వేసేస్తా. మా పక్కింట్లో శరత్ గాడు ఉన్నాడు కదా, వాడు నన్ను పెళ్లి చేసుకున్నట్టు తెల్లవారుజామున కలొచ్చింది. ఇప్పుడు వెళ్ళి ఆయన వేసేసి నీ దగ్గరికి వచ్చి నీ మెళ్ళ మూడు ముళ్ళేస్తా. వస్తా, వెయిట్ చేయి. జాగ్రత్త బంగారం. జాగ్రత్త ఆడికి చెప్పు, నాకు. తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయంట. తెల్లవారితే ఆడికి తద్దెను, మనకి ఆ ప్రేమికుల దెను. ఇద్దరిని పిసికెత్తా. జాన్ సీనా ట్రిపుల్ హెచ్ రారా నాకు అయిపోయారు. హాయ్. హాయ్ బంగారం. ఎలా ఉంది బంగారం ఇప్పుడు? ఏమైంది బంగారం? ఆ బుల్డోజర్ గడితో బ్యాక్ బెండ్ చేయించుకున్న తర్వాత కూడా బయట తిరిగే బాడీ మంది. నువ్వు వాడితో తండ్రులు తిన్నాక మన ప్రేమకత ఎక్కడ ముగిసిపోతుందో అనుకున్నాను. నేను అని చిత్త కొట్టేసాను, మన లవ్ సక్సెస్. అదేంటి వాడి చేతుల్లో తన్నులు తిన్నావు కదా నువ్వు? సరే సరే సరే, ఈ రోజు రోజ్ డే కదా, నా కోసం ఏం గిఫ్ట్ తీసుకొచ్చావు? ఈ ప్రేమ సంవత్సరం అంతా గుర్తుండిపోవాలని ఇదిగో క్యాలెండర్. ఈ రోజు రోజ్ డే కదా. రోజ్ డేలో ఒక్క రోజే ఉంటది, ఈ క్యాలెండర్ లో 365 రోజులు ఉంటాయి. సో క్యూట్. నీకోసం ఇది దేనికి? రోజంతా తాజాదనం కోసం. వావ్. ఇంకా బాగుంది రోజ్ మిల్క్. వావ్. రోజంతా స్ట్రాంగ్ గా ఉండండి. యు సో క్యూట్. నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఈ రోజు ప్రపోజ్ డే కదా, ఏం చేస్తావా అని. నేను సరదాకే గిఫ్ట్లు ఇచ్చేటోడిని, ఇక నువ్వు ప్రపోజ్ డే అన్నావు చూసుకో. మళ్ళా నా ఫ్రెండ్స్ ని కానీ పిలిచాను అనుకో, వాళ్ళొచ్చి ప్రపోజ్ చేస్తారా? జస్ట్ లైక్ దట్. హ్యాపీ ప్రపోజ్ డే. ఇది దేనికి? నీ మీద ఒక్క ఈగ కూడా వాళ్ళకుండా చూసుకుంటా. ఆల్ అవుట్ దోమలకి కదా వాడేది, ఈగలకు కాదు కదా. ఏదో వాళ్ళకుండా చూసుకుంటాను, అది పక్కన పెట్టే. ఐ లవ్ యూ బంగారం. ఐ లవ్ యూ టూ. అలాగే ప్రపోజ్ అయిపోయింది, ఒక కిస్ ఒక హగ్ ఇచ్చేస్తే. ఎప్పుడు అడుగుతావా అని వెయిట్ చేస్తున్నాను. నాట్ హైదరాబాద్. అమ్మో, అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్. ఎలా ఉంది నా కిస్? బాగుంది. బ్రష్ చేసుకుంటే ఇంకా బాగుంటది. కొలు తెరవరా ఫస్ట్. నేను తెరవనుగా, నేను కిస్ ని ఫీల్ అవుతున్నా. కొలు తెరవరా, ఇంకా బాగా ఫీల్ అవుతావు. గొంతులేం పెట్టుకున్నా, వాయిస్ అలా వస్తుంది. గట్టిగా హగ్ చేసుకున్నా, కిస్ చేసుకున్నా. కొంచెం కూడా అబ్బాయి నీకు ఫీల్ రాలేదురా? లేదనియా, సారీ అని వెళ్ళిపోతాను. వదిలేండి ప్లీజ్. అన్నయ్య అన్న మరి అలంకృత కూడా ఈ రోజు తెలియని వదిలేండి. ఇంకోసారి అలంకృతతో కనిపిస్తే చంపేస్తాడు రా. హ్యాపీ చాక్లెట్స్ డే. ఏంటివి? వీటిని చాక్లెట్స్ అంటారా? హ్యాపీ చాక్లెట్స్ డే అగైన్. తిను బంగారం, బాగుంటాయి. నువ్వే చప్పరించుకో, నాకేం వద్దు. చిన్నప్పుడు ఇవే కదా తినేవాళ్ళం. చిన్నప్పుడు. సరే అన్నయ్య. అన్నయ్య మనం ప్రేమించుకుంటున్నాం కదా. ఎవరు చెప్పారు? అన్నయ్య అని ఎవరు చెప్పారు? మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అలంకృత ఈ రోజు నుంచి నా చెల్లి అని చెప్పేసి అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ తో చెప్పావంట. అయిపోయాడు, సంపేస్తా ఈ రోజు మీ అన్నయ్యని ఆడి ఫ్రెండ్ గాని. అవును, మన ఇద్దరి ప్రేమకి వాడే అడ్డుగా ఉన్నాడు. ఏసేసేవని ఎల్లు, ఏసేసేయ్. ఏదో సరదాగానే నన్ను పిల్లమే. ఎల్లు నువ్వు, ఏసేసేయ్, ఏసేసిరా. పొట్టిదేయం. ఏంటి వీడేదో లింక్ పంపించాడు, బాబీ గాడికి కాల్ చేద్దాం. హలో. హాయ్ బంగాడం. హాయ్ రా. ఏంటి ఏదో లింక్ పంపించావు? ఓపెన్ చాయ్. టెడ్డీ మూవీ వస్తుందిరా లింక్ ఓపెన్ చేస్తే. హ్యాపీ టెడ్డీ డే. ఆహా. చాకయ్యవా, ఇలాంటివి చాలా ఉన్నాయి లోపల దాచాం కుప్పలుగా. నువ్వు సూపర్ రా. రసపల్లా హోటల్లో ఇలాంటి సూపర్ టెడ్డీలు ఇంకా చాలా ఉన్నాయంట, వెళ్దామా? రసపల్లాలోనా? వెళ్దాం.
ఏయ్ బోయ బుక్ చేస్తా, బట్టలు వేసుకుని అడుగుండు. బోయ బైక్ మీద వెళ్ళిపోతాం, ఓకేనా? ఓకే. తినేస్తాను, దా చూసుకుందాం. బోయ 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 బోయ. ఈరోజు ఇస్తానని గట్టిగాని. బోయ 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 అబోయ బోయ అబ్బాయ బోయ అబ్బాయిన బోయ కింద బోయ అప్ప. హే అమ్మని అమ్మ వచ్చేసింది. అదేంటి వీడు వచ్చాడు? ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు ఏంట్రా? అది అది బంగారం ఫస్ట్ వినేసేసి మనం తర్వాత పెళ్లి చేసుకుందాం. వీడేదో మా సొంత అన్నయ్యలా ఫీల్ అవుతున్నాడు. దారా సంపేరా సంపే. అరే నబ్బా, ఇలాంటి నబ్బా ప్లాన్స్ వేస్తే డిప్ప పగిలిపోద్దని మొన్నే కదా చెప్పాను నీకు. చెప్పారు సార్. మరి అలా రెచ్చగొడుతున్నావు ఏంట్రా? ఎలా రెచ్చగొడుతున్నా సార్? అలారా అలంకృత. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, మాయమైపోవడాలే. మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అంటే నీకు భయమా? లేదు, ప్రేమ. ఏంటి మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ మీద కాదు, నీ మీద. టుడే ప్రామిస్ డే, సో ప్రామిస్ చేసి చెప్తున్నా, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నువ్వు ఇంకో నలుగురు తప్ప. నీ మీద ఒట్టేసి చెప్తున్నా, నీకు నాకు మధ్య ఎవ్వడొచ్చినా అందరినీ అడ్డంగా నరికేస్తా. రేపొస్తా, హగ్గిస్తా. హ్యాపీ ప్రామిస్ డే, హ్యావ్ ఏ నైస్ డే, గుడ్ డే. ఎల్లుండి నా బర్త్డే, మర్చిపోకుండా కేక్ ఆర్డర్ పెట్టవా? బబ్బర్ బాయ్. వెనక నుంచి వచ్చి పట్టుకుందాం అనుకున్నా, కేవమి నరుస్తావని ముందు నుంచి పట్టుకున్నా. హ్యాపీ హ్యాక్ డే రే బుజ్జిబద్దే. ఎందుకలా కుక్కలా గించుకుంటావు? బంగారం, యువర్ మై హార్ట్, యువర్ మై కిడ్నీస్, యువర్ మై లంగ్స్, యువర్ మై ఐస్, యువర్ మై నోస్, యువర్ మై యాస్, యువర్ మై లివర్, యువర్ మై లవర్ టూ. నా హృదయం ఈరోజు ఉదయమే నాకు నీ గురించి చెప్పింది. ఇప్పుడు నువ్వు విను ఏం చెప్తుందో. ఇదిగో ఇదే నాకు మండేది. ఎందుకలా మూలుగుతావు? నా గుండెకాయ ఏం చెప్తుందో విను. దొరికిన ఆంటీలందరికీ ఊపిరాడనివ్వకూడదు కదా. అంటే ఇది నువ్వు కదా? మా పక్కింటి ఆంటీ. హలో, హాయ్ బేబీ. ఈ రోజు కిస్ డే తెలుసా? మా ఇంట్లో అన్నయ్య ఉన్నాడు తెలుసా? యా, ఇప్పుడు కిస్ ఆడి కట్టాలా? ఎప్పుడు చూడు ఈ డిసప్పాయింటింగ్. సాయంత్రం పార్క్ వచ్చే జరుపుకుందాం కిస్ డే. హలో, మాట్లాడక కిస్సే. ఈరోజు అయిపోయేది. మా బంగారం తప్ప కూడా తుప్పలోకి తీసుకెళ్లాల్సిందే. ఈడెవడో మళ్ళాగే ఉన్నాడు. నేను ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తే ఇది ఎక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేస్తుందా? హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సేమ్ టు యూ. ఎలా ఉంది? చాలా బాగుంది. మరి ఏమనుకుంటున్నా? మై ఫస్ట్ లవ్, ఫస్ట్ కిస్. నాకు కూడా. నీకోసం మేఘాలు తీసుకొస్తా ఆడుకోవడానికి. అయ్యయ్యో. జలపాతాన్ని కొండల మించి వదులుతా నువ్వు స్నానం చేయడానికి. అప్పుడు ఈ బట్టలు వద్దు, బికినీ వేసుకో, బాగుంటుంది. సో స్వీట్. నీకోసం ఎవరెస్ట్ పైకెక్కి దూకేరా దరిద్రం వదిలిపోద్ది. పద వెళ్ళిపోదాం. ఎవడీడు ఇన్నేసేస్తా. ముందు ప్యాంట్ వేసుకోరా, చూడలేక చచ్చిపోతున్నాం. ఆ తోళ్ళలో ఇడితే పెద్ద ఫిగర్ అనుకుంటున్నాడు. ఈడు అబ్బారం. మైండ్ యువర్ టంగ్. గుచ్చి
గుచ్చి గుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు రాసానే, పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగా చూసావే. నీ ప్రేమ దొరికిన సమయాన కుడి కన్ను అదిరనని అనుకున్నా, ఎడం వైపు గుండెలే పగిలేలా నా కలలన్నీ చిదిమేసావే. ఎందుకే ఈ వేదన, ఊపిరాగే యాతన, నేస్తమా నువ్వు లేనిదే లోకమంత చీకటి కాదా. తీసుకోరా, తీసుకుని పొడుచుకుని చచ్చిపో. ఎందుకు వెయిటింగ్? ఒక అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదనో, మోసం చేస్తుందనో, అంతే కదా. నువ్వు ఒక అమ్మాయి కోసం పుట్టావని నీకు రీసెంట్గానే తెలిసి ఉంటుంది. ఇక నీ లైఫ్లో ఆశ లేదు, ఆశయం లేదు, ఆ అమ్మాయి తప్ప. చచ్చిపో. కానీ మీ అమ్మ నాన్నల కన్నా నీది గొప్ప ప్రేమ అయితే, వాళ్ళకని ఈ అమ్మాయి గొప్పదే అయితే అప్పుడు చచ్చిపో. భూమి మీద పుట్టింది ఈ అమ్మాయి కోసం అయితే, ఈ అమ్మాయి తప్ప నీకు వేరే పని లేదనుకుంటే అప్పుడు చచ్చిపో. అమ్మా నాన్నల కన్నా గొప్ప ప్రేమ నీకు దొరకదురా. వాళ్ళ కష్టం త్యాగం నువ్వు గొప్పడవ్వాలని గుర్తుపెట్టుకో.